ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ టాక్స్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు చిర్రాపూరి శ్రీరామ శర్మ గురుగారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మంత్రశక్తికి నిజంగా అంత శక్తి ఉందంటారా? అంటే మంత్రశక్తి సాధన చేస్తే ఎన్నో రకాల రోగాలు కానివ్వండి, ఈతి బాధలు కానివ్వండి తప్పించవచ్చు అంటూ ఉంటారు కదా. రీసెంట్గా సమంత గారి కేసే తీసుకుంటే సద్గురు వారు ఇచ్చిన ఒక మంత్రంతోనే ఆవిడ మెల్లిమెల్లిగా కోలుకుంటుంది అని వింటూ ఉన్నాం. నిజంగా మంత్రానికి అంత శక్తి ఉందంటారా? మంచి ఉపయోగమైనటువంటి ప్రశ్న ఇది. మంత్రాలకి చింతకాయలు రాయలుతాయా అని దీని మీద అవహేళన చేసేటటువంటి రోజుల్లోకి వచ్చేసాం. మంత్రాలు అంటే ఈ మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మనన బాగా చేస్తూ ఉంటే మనకి ప్రొటెక్షన్ ఏదైతే ఇస్తుందో దానికి మంత్రము అని పేరు పెట్టారు. అంటే ఈ మంత్రాలు ఏంటి? అవేమి కొత్తగా మన ప్రపంచంలో లేనివి కాదు, మాటలే, అవి కూడా శబ్దాలే. ఏవో అక్షరాలు సముదాయం కల్పిస్తే అది మంత్రం. కానీ ఈ అక్షరాలు కల్పిస్తే మంత్రం అని అనుకుంటే అది మంత్రం కింద పనిచేయదట. మనం ఏ ఫీల్తో అయితే దాన్ని మనం బాగా ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ఫీల్ని ఆ మంత్రం ఇస్తూ ఉంటుంది. అసలు మాటకి ముందర ప్రభావం ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటే మంత్రానికి ప్రభావం ఉందా లేదా తెలిసిపోతుంది. నేను మిమ్మల్ని ప్రేస్ చేశాను, మీరు చాలా మంచివారండి అన్నాను. మీ మనస్సులో ఎటువంటి ఫీల్ కలుగుతుంది? హ్యాపీ, చాలా బాగుంది, నన్ను ప్రేస్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాను, లోపల మీకు బాధ కలుగుతుంది. నేను మిమ్మల్ని కొట్టలేదు కదా, తిట్టలేదు కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు అంటే మాటలు బాధ పెడుతూ ఉంటాయి. మనిషిని డైరెక్ట్గా కొట్టడం కన్నా మాటల ద్వారా బాగా ప్రభావం అనేది మనిషి మీద చూపిస్తూ ఉంటుంది. ఈ మాటలు ఎప్పుడు మనం తీసుకున్నప్పుడు, మీరు నిద్రపోతూ ఉంటారు, మీ పక్కనే కూర్చొని నేను మిమ్మల్ని ఎన్నో తిట్లు తిడతా, మీకు ఏమీ పట్టదు. ఎందుకంటే మీ మనస్సుకి మీ చెవులకి ఒక లింక్ అనేది నిద్రలో లేదు. బయటకు మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత మనస్సుకి ఈ చెవులకి లింక్ వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని అంటున్నానంటే ఒక రకమైనటువంటి ప్రభావం ఉంది. అంటే గురుగారు, ఇప్పుడు మనమంటే మంత్రం అంటున్నారు కాబట్టి మేబీ ఒక చిన్న చులకన చూపు ఉండడం వల్ల నా ద్వారా ఈ ప్రశ్న వచ్చిందేమో. అఫర్మేషన్స్ అంటే కూడా అవే కదా గురుగారు. ఇప్పుడు అఫర్మేషన్స్ ఇవ్వండి అని అదే రూపంగా చెప్తున్నారు కదా. అవును. అయితే ఈ ప్రభావం అనేది మనిషి మీద ఎలా పడుతుంది అంటే ప్రతి మాటకి కూడా ఒక ప్రభావం అనేది కనిపిస్తోంది. ఈ మాటలు మనుషుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు పశువుల దగ్గరికి వెళతాం, ఇంట్లో మనం కుక్కలు, ఆవులు ఇలాంటి పెంచుతూ ఉంటాం. మనం మాట్లాడిన మాటలు మాట్లాడితే వాటి మీద ప్రభావం చూపిస్తుందా? వాటికి సంబంధించిన మాటలు మాట్లాడితే ప్రభావం చూపిస్తుందా? వాటితో చూచూ చూచూ అంటూ ఉంటారు. అలాంటి శబ్దాల వల్ల వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క ప్రభావం అయినటువంటి శబ్దాలు కావాలి. చైనీస్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను తెలుగులో తిడతానంటే వాడి కోపం కూడా రాదు, ఆ భాషలోనే తిట్టాలి. ఇలా విశ్వవ్యాప్తంగా కామన్గా ఉండేటటువంటి లాంగ్వేజ్, కామన్గా ఉండేటువంటి శబ్దాలు ఏవైనా ఉన్నాయా అని పరిశోధన చేశారు పూర్వ మహర్షులు. చేసి విశ్వవ్యాప్తంగా ఏ మనిషినైనా సరే, విశ్వము అంటే భూమి కాదు, యూనివర్సల్గా ఏ శబ్దం చేత, ఏ సౌండ్ చేత నేను కనెక్ట్ అవ్వగలుగుతాను మొత్తం యూనివర్స్తో అని వాళ్ళు బాగా సాధన చేశారు. సాధన అంటే దాని గురించి బాగా ఆలోచించారు. ఆ డీప్ కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దర్శనమయ్యాయిట ఈ మంత్రాలన్నీ, ఈ వేద మంత్రాలు అంటాం వాటిని. ఈ మంత్రాలన్నీ వాళ్ళకి దర్శనమయ్యాయి. అంటే అవేనా వినిపించాయా అండి అంటే చెవులతో వినిపించినవి కాదు. ఎందుకంటే అంతరిక్షంలో ఉన్న సౌండ్స్ వాళ్ళు ఎలా వింటారు? పోనీ అలాగైనా వాళ్ళకైనా అనిపించిందా అంటే అనిపించింది, వాళ్ళ సొంత భావనలు కాదు. అది దర్శించారు అని చెప్పడమే. డిస్కవరీ ఆర్ ఇన్వెన్షన్ అనే మాటకి లేనిదాన్ని కనిపెడితే మనం డిస్కవర్ అంటాం, కొత్తదాన్ని సృష్టిస్తే ఇన్వెన్షన్ అంటాం. ఈ రెండిటికన్నా భిన్నమైనటువంటి వస్తువు ఈ దర్శనము అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే విశ్వంలో ఉన్నటువంటి ఆ శబ్దరూపంగా ఉన్నటువంటి ఆ సౌండ్స్ని వీళ్ళు ఇక్కడ దర్శించి మెమరైజ్ చేసి అవన్నీ కూడా వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే, ఆ శిష్యులకు నేర్పిస్తే వాళ్ళు ఆ కింద వాళ్ళకి వేదరాశి అంతా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చేశారు. ఈ మంత్రాల్లో శక్తి ఎక్కడ ఉంది అంటే దాంట్లో ఉన్నటువంటి మీనింగ్లో ఉందా లేదా సౌండింగ్లో ఉందా అని వాళ్ళు చేసిన రీసెర్చ్ అంతా. మహర్షులకు మించిన రీసెర్చర్సే లేరండి, వాళ్ళు చేసిందే రీసెర్చ్ మొత్తం. అయితే ఈ రోజుల్లో లాగా మనకి పిహెచ్డీలు లేవు కాబట్టి వాళ్ళకి పట్టభద్రులు అవ్వలేదు. పట్టభద్రుడు కాకపోతే ఎంత జ్ఞానం ఉన్నా ఇప్పుడు మనకు విలువ ఉండదు. పట్టభద్రుడైన వాడు జ్ఞాన విహీనుడైనా సరే విలువ ఇస్తూ ఉంటాం. అది ఇప్పుడున్న సొసైటీ. పూర్వం చేసిన రీసెర్చ్ అంతా ఏంటంటే సౌండ్కి పవరా లేకపోతే మీనింగ్కి పవరా అని వాళ్ళు ఆలోచించి, మీనింగ్ సౌండ్ అనేటువంటి రెండు కూడా కొలాబరేట్ అయిపోయి ఉన్నాయి ఈ వైదిక్ సౌండ్స్లో. అది మామూలు వాటిల్లో అయితే కలిసి ఉన్నా సరే కలవని శబ్దాలు అంటే మీనింగ్లెస్ సౌండ్స్ వల్ల కూడా కొంత కోపతాపాలు మనుషులకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు, ఓయ్ అంటాడు. ఈ ఓయ్ అనే దానికి అర్థం ఏమన్నా ఉందా? దాని డెఫినేషన్ నేను చెప్పగలుగుతాం. ఓయ్ అంటే ఏంటంటే పిలిచే మాట అంటాం. ఈ ఓయ్ అనేది నేను కొంచెం గౌరవంగా పిలవచ్చు. అంటే భర్తని భార్య, భార్యని భర్త ఓయ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు.
ఒక సేవకుడిని కూడా ఓ అని పిలిచే రకం ఒకటి ఉంటుంది. ఎవరో బయట గిట్టని శత్రువు దగ్గర ఓ అనే శబ్దాన్ని కూడా పిలిపిస్తాడు. కానీ ఆ పిలిచే దాంట్లో సౌండ్ మాడ్యులేషన్ బట్టి అర్థం మారుతుంది, కానీ వాస్తవానికి ఓ అనే దానికి అర్థం ఏమీ లేదు. అలా వాళ్ళు గమనించి ఈ శబ్దాలు వేద శబ్దాలలో ఈ మనకు కనిపిస్తున్న శబ్దాలు వేరు, ఆ శబ్దాలు వేరు. ఆ మీనింగ్ ఇంటర్నల్గా బాగా దాంట్లో స్ట్రక్ అయిపోయి ఉంది ఈ వేద శబ్దాల్లో ఉన్నది. ఈ మీనింగ్ వల్ల ప్రభావం ఉంటుందా అంటే మీనింగ్ వల్ల కాదు ప్రభావం. దీంట్లో సౌండ్లో ఉన్నటువంటి స్వరం, అంటే ఏ మాడ్యులేషన్లో మనం దాన్ని పలుకుతున్నాము అనే దాన్ని బట్టి దీని ప్రభావం ఉంది అని. స్వరం అనేది ఈ మంత్రానికి శక్తి. మరి మీనింగ్ వల్ల ఏమవుతుంది అంటే నీ ఇంటర్నల్గా నీ డెవలప్మెంట్ కావాలంటే మీనింగ్ నీకు ఉపయోగపడుతుంది. భౌతికంగా ప్రకృతి సిద్ధంగా కావాలి అంటే సౌండ్ చాంట్ చేయబడాలి. అక్కడ ఉన్నటువంటి అంతరిక్ష శబ్దాన్ని భూమి మీదకి మనం చాంట్ చేస్తే యూనివర్సల్ పవర్, ఈ భూమి మీద ఉన్న పవర్ రెండూ కూడా కొలాబరేట్ అవుతాయి. దానివల్ల జగత్తులో ఉన్నటువంటి సమతుల్యతలన్నీ కూడా లైన్లో పడతాయి. విశ్వ కళ్యాణం జరుగుతుంది అని అక్కడున్న సౌండ్స్ని అక్కడే వదిలేలేదు, ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా దాని సౌండ్ చేసి ఇక్కడ సౌండ్లని అక్కడ సౌండ్లని కలిపారు. అందువల్లే వాళ్ళు మహర్షులు మహానుభవులు అయ్యారు. ఆ సౌండ్ల వల్ల ప్రభావం ఎలా మనిషి మీద చూపిస్తుంది అంటే అట్రాక్షన్ చేస్తూ ఉంటుంది, మనస్సు అట్రాక్షన్ చేస్తుంది. మీరు చెప్తున్నటువంటి సద్గురువు కూడా ఇటీవల కాలంలో వాటర్కి సౌండ్ని అట్రాక్ట్ చేసే ఒక శక్తి ఉంది అని కూడా చెప్పారు. ఇదే మన పూర్వీకులు, ఆ మహర్షులు అప్పట్లో వాళ్ళు చెప్పింది అదే. సద్గురు చెప్పినా ఎవరు చెప్పినా పూర్వ సంప్రదాయాన్ని అనుసరించి చెప్తారు. అందుకనే మనం పూజా విషయాల్లో చూస్తే కలశ స్థాపనాన్ని చేసి దాంట్లో నీళ్లు పోస్తాం. ఈ పూజ చేసినవన్నీ కూడా దాంట్లో దానికే పూజలు చేస్తాం. ఆ పక్కనే కూర్చుని మంత్రాలు హోమాలు చేస్తాం. అంతా అయిన తర్వాత ఏం చేస్తాం, ఆ కలశల్ని ఎవరైతే ఏ కామ్యంతో అయితే చేసుకుంటున్నారో వాళ్ళ మీద అవన్నీ కూడా పోసి స్నానం చేయిస్తారు. అంటే ఈ మంత్రం అంతా కూడా అట్రాక్ట్ చేసి ఆ వాటర్ అది వాళ్ళ శరీర భాగాల్లో పడడం వల్ల బయట పవిత్రతని కాక లోపల మానసికంగా కూడా వాళ్ళకి ఓ పవిత్రతని ఇస్తుంది. ఏవైతే కోరికలు కోరి ఈ మంత్రాలు చాంట్ చేయబడ్డాయో ఈ మంత్రశక్తి అంతా కూడా వాళ్ళలోకి ప్రవేశిస్తుంది అని ఒక ప్రాసెస్ అంతా కూడా తయారు చేశారు. కాబట్టి మంత్రం యొక్క ప్రభావం ఖచ్చితంగా మనుష్యుల మీద ఉంటుంది. ఇంకోటి, ఇవన్నీ కూడా కొంచెం డెప్త్ విషయాలు. సరే, మనం అందరికీ అర్థమయ్యే విషయాలుగా మాట్లాడుకుంటుంటే మనకి పాముల నరసయ్య గారు అని ఒక ఆయన బాగా బ్రిటిష్ వాళ్ళ సమయంలో కూడా బాగా పాపులర్ ఇక్కడ. అంటే ఆయన ఏం చేసేవారంటే పాములు ఎవరికైనా సరే ఆయన కరిస్తే ఎక్కడైనా సరే ఆయన పేరు చెప్తే పాములు పారిపోయేట. ఆయన పేరే, ఆయన వచ్చి అక్కడేం ట్రీట్మెంట్ ఇవ్వక్కల్లా, మంత్రాలు తంత్రాలు ఏం చేయక్కల్లా, ఆయన పేరు చెప్తే. అంటే ఆయన ఎంత ధీమాగా ఆయనకి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఒక పోస్ట్ ఇచ్చి ఆ పోస్ట్ దగ్గర ఒక ఫోన్ పెట్టి ఎక్కడైనా సరే ప్రతి ఊరులో కూడా పాములు కాటు వేయబడితే పలానా పాముల నరసయ్య గారికి పలానా నెంబర్కి ఫోన్ చేయగలరు అని పెట్టేవారు. ఇవందరికీ తెలిసిన విషయం. ఆ వెంటనే పాము కాటేసిన వెంటనే ఇలా ఫోన్ పెడితే ఈ ఫోన్ తీసుకెళ్ళి ఆ కాటు వేసిన వాళ్ళ దగ్గర పెట్టు అనేవారట. అక్కడి నుంచి ఆయన చిన్న మంత్రం చాంట్ చేసేవారు. ఆ పాము విషం విరిగిపోయేది, వాళ్ళు లేచిపోయేవాడు. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత అసలు ఆ ఫోన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, నా పేరు చెప్పక్కడ వాళ్ళు వేస్తాడని చెప్పేవాట. ఆ పేరు చెప్తేలే ఈ పాముల నరసయ్య చెప్పమన్నాడు అని అంటే వాళ్ళు లేచేవారట. ఎలా సాధ్యమైంది ఇది అంటే ఒక రకమైనటువంటి ప్రాక్టీస్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటితో బాగా జర్నీ చేసిన తర్వాత అది మన హృదయం మీద బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే మన హృదయానికి మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్కి ఆ సౌండ్స్లో ఉన్నటువంటి ఫీలింగ్స్కి తేడా ఉండదు. ఈ రెండు ఎప్పుడైతే మెర్జ్ అయిపోయాయో మనం మాటే మంత్రము అంటారు. మనం ఏ మాట మాట్లాడినా సేమ్ ఈ మంత్రానికి ఉన్నటువంటి ప్రభావమే చూపిస్తుంది. ఆయన ఏం చేశారంటే ఆ మంత్రంలో ఉన్న శక్తిని పాముల నరసయ్య అనేటటువంటి ఒక 2 పేర్లలోకి ఆయన దాన్ని కలిపారు. ఈ పేరు చెప్తే ఆ మంత్రం యొక్క ఎఫెక్టే దానికి చూపిస్తూ ఉండేది. ఇది ఆయన చెప్తేనే అవుతుంది, ఎందుకంటే కంట్రోలింగ్ ఆయన దగ్గర ఉంది కాబట్టి. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ పాముల నరసయ్య అని చెప్తే ఆ పాము నన్ను కూడా కట్టేస్తుంది. అందువల్ల ఎవరు ఏ కంట్రోలింగ్ చేశారో ఆ శక్తిని దాంట్లో పెట్టుకుని వాళ్ళు చేసేవారు. ఇలా మనకి కనిపించే విషయాలలో బెణుకు మంత్రం అని మన పల్లెటూరులో చూస్తూ ఉంటాం. చిన్న చిన్న మాటల్లాగా ఉంటూ ఉంటాయి, కానీ ఆ బెణుకు వేస్తే బెణుకు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తేలు మంత్రాలు ఉంటాయి. ఇవి మూఢనమ్మకాలు అని అనుకోవడానికి లేదు. మనకి అనుభవం రానంతసేపు మూఢనమ్మకం అదే అంటాం. కానీ ప్రతి పల్లెటూరులోనూ ఇప్పుడున్నంత వైద్య సదుపాయం లేని రోజుల్లో కూడా ఈ పాము మంత్రాలు, తేలు మంత్రాలు, జర్రి మంత్రాలు, బెణుకు మంత్రాలతో వాళ్ళు చిన్న చిన్న మంత్రాలు వేసుకుని కాలక్షేపం చేసేసేవారు. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మంత్రం యొక్క ప్రభావం మనిషికి భౌతికంగా కనిపిస్తుంది. వాటిని ఏమంటారంటే చిట్కా మంత్రాలు అంటారు. కొన్ని మంత్రాల యొక్క ప్రభావం మనస్సు మీద చూపిస్తుంది, కొన్ని మంత్రాల ప్రభావం మన పూర్వ జన్మల మీద సహితం చూపిస్తుంది. అవి ఎప్పుడైతే చూపించిందో నాకు మీరు చెప్పిన విషయంలో సద్గురు సమంత విషయంలో చేసినటువంటి ట్రీట్మెంటు ఈ లైఫ్ ట్రీట్మెంట్ కాదు, అది పూర్వజన్మలలో పాస్ట్ లైఫ్లో ఏ కర్మలు చేసి ఇప్పుడు అనుభవించడానికి ఆవిడ వచ్చిందో ఈ మంత్రం ద్వారా పాస్ట్ లైఫ్లో ఆవిడ చేసిన దుష్కర్మలన్నింటినీ కూడా ఆ మంత్రం క్లీన్ చేసింది. అందుకని ఈ లైఫ్లో ఆవిడకి అనుభవించాల్సిన టైం తగ్గిపోయింది, అనుభవించాల్సిన
గ్రావిటీ తగ్గిపోయింది, అనుభవించాల్సినటువంటి అవకాశం కూడా తగ్గిపోయింది. అంత ఆవిడ శక్తి cure అవుతూ ఉంటుందా వస్తుంది. గురుగారు? ఖచ్చితంగా ఈ మంత్రాల్లో మనం ఎంత తీవ్రతతో చేసాం, మనం కూడా తీసుకున్న తర్వాత ఎంత నిష్ఠతో చేసాం, ఎంత శ్రద్ధతో చేసాం అనే వాటి బట్టి, అంటే మెంటల్ కండిషన్ బట్టి ఆయా మంత్రాలు ఆయా ప్రభావాల్ని ఖచ్చితంగా ఇస్తూ ఉంటాయి. రైట్.